అందరికీ నమస్తే. లాస్ట్ 2 డేస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విత్ ఫ్యామిలీతో కలిసి ఒక గోమాత చుట్టూ తిరుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. ఆ వీడియో పాతది అని చాలామంది చెప్తున్నారు. పాతది అంటే జస్ట్ 2023 ఎలక్షన్స్ ముందు ఒక రోజు 2 రోజుల ముందో ఎలక్షన్స్ రోజో ఏదో ప్రత్యేక పూజలు చేసినట్ట. ఎలక్షన్స్ కోసం చేసిందేమో. ఆ గోమాత పూజ ఏదో చేసిరంట. అక్కడ సంబంధించిన వీడియో. సరే, ఆ వీడియో ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియో చాలా ఆయన ఒక టెంపర్ తరాన్ని చూపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి కాకముందైనా సహజంగా మానవులకు, సహజంగా మనుషులకు కొంచెం చుట్టుపక్కల పనిచేసే వాళ్ళ మీద, అది కూడా మనకు సెక్యూరిటీగా ఉన్న వాళ్ళ మీద, లేకపోతే మన కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఉండాలి, ఉంటుంది కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సెక్యూరిటీ గార్డ్ని పట్టున కొట్టేస్తాడు. ఆ వీడియో ఒకసారి మీకు చూపిస్తాను నేను. అది సందర్భం ఏదైనా కావచ్చు, కానీ ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టరా ఇది? ఎవరో చెప్తున్నారు. నేను దీని గురించి ఆరాధిస్తే ఆయన రెగ్యులర్గా కొడుతుంటాడన్న పోలీసు వాళ్ళను, సెక్యూరిటీ గార్డుల మీద, అదే ఆయన ఎంబడి సెక్యూరిటీ పోలీసు వాళ్ళ మీద అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంటాడు. అది రెగ్యులర్ అవుతుంటుంది. కానీ మరి ఏం చేస్తాం అని ఒకరితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు. అంటే మరి ఇదేమి సంస్కృతి అర్థం కాలేదు. చెప్తా నేను మీకు. అంతకన్నా ముందు వీడియో చూపిస్తా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి వీడియో. ఇంకో ఇది వీడియో క్లియర్గా చూడండి. ఈయన కొట్టిండు, చూసిరా మీరు? ఈయన కొట్టి మళ్ళీ రౌండ్ తిరుగుతున్నాడు. షూతోనే ఉన్నాడు. మరి షూతో ఉన్నాడంటే మనకు తెలియదు ఆ పూజలు ఏందో. ఫస్ట్ రౌండ్లో కొట్టేసిండు. వాళ్ళ కూతురు కూడా కనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ గారిని కొట్టిండు. వాళ్ళందరినీ జరపమని కొట్టిండా, ముందుకు రమ్మని కొట్టిండా, ఏమైందో తెలియదు. బట్ ఇదంతా వాళ్ళ ఇల్లు, ఇదైతే వాళ్ళ ఇల్లే అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక పూజకు సంబంధించిన వ్యవహారం ఇది. 2023 కరెక్ట్గా పోలింగ్ రోజు మార్నింగ్ అని చెప్తున్నారు. ఇంకా పోలింగ్ రోజు ఇది జరిగింది, పోలింగ్ రోజు మార్నింగ్. ఆ వీడియో రాలే అప్పుడు బయటికి. ఇది 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు. ఎవరో ఉంటారు కదా, టైంలు బయట పెడదాం అనుకున్న వాళ్ళు బయట పెట్టిండొచ్చు. కానీ ఒక మనిషి, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యింది కాబట్టి మనం వీడియో చేస్తలేం. ఒక పొలిటీషియన్ అనుకుందాం, తనకు దగ్గర పనిచేసే వాళ్ళ మీద, లేకపోతే తనకు సెక్యూరిటీగా ఉండే వాళ్ళ మీద అంత చిన్నచూపు ఉంటుందా? ఆ చిన్నచూపు చూసే వాళ్ళని ఏమనాలి? ఇక రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా వేదికల మీద కాంగ్రెస్ కార్యకర్తలని, లేకపోతే తనను గెలవనికి వచ్చిన మామూలు వాళ్ళ జనాలని, వాళ్ళని తోసేయడము, తన్నడము, కొట్టడము, ఇట్లాంటివి చాలాసార్లు చూసినాం. కాకపోతే అదంతా క్యాజువల్గా జనసందోహంలో జరిగిపోయిందేమో అనుకున్నాం. కానీ ఇక్కడైతే పెద్ద జనసందోహం ఏం లేదు. అంతా కలిసి 10-15 మంది ఉన్నారు చుట్టూ. రేవంత్ రెడ్డి క్యారెక్టర్ను ప్రదర్శిస్తుంది వీడియో. బయటికి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరు అనేది క్లియర్గా ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూసే వాళ్ళంతా అదే అనుకున్నారు, ఎందుకు కుట్టిండు? ఒక అంగరక్షకుడు అంటే ఒక బాడీ గార్డ్, ఒక గన్మెన్. ఆ గన్మెన్ను ఎందుకు కొట్టిండు రేవంత్ రెడ్డి? ఇది నిజంగానే జనమంతా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఈయన ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా? ఇది అహంకారం కూడా అనవచ్చు మనం. ఇప్పుడు ఇదే వీడియో రేవంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి, ఆయన అన్ని మీడియాలను మేనేజ్ చేసిండు కాబట్టి, అన్ని పేపర్లను అన్ని కొనేసిండు కాబట్టి, అందరికీ డబ్బులు ఇచ్చేసి, గవర్నమెంట్ డబ్బులే, ఆయన సొంత డబ్బులు కాదు, యాడ్ రూపంలో డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్న అందరు కాబట్టి దీని గురించి పెద్దగా రచ్చ చేయలే. లేకపోతే ఇవాళ పేపర్లలో ఈయన ప్లేస్లో ఈయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే, ఇంకెవరన్నా అంటే బీఆర్ఎస్లో ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేవి వార్తలు. ఇదే ప్లేస్లో కేటీఆరో, ఇదే ప్లేస్లో హరీష్ రావో, ఇదే ప్లేస్లో ఇంకెవరున్నారు అంతే. ఇంకా బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఒకటే ఇదంతా మేనేజ్మెంట్ కోర్సు నడుస్తూ ఉంది వాళ్ళది. కానీ నేను చెప్పిన కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళో వీలో కనుక ఉండింటే అసలు ఇప్పటికి పెద్ద బొమ్మాట అయ్యేది. అసలు బీజేపీ వాళ్ళు అయితే ఇప్పటికల్లా ధర్నాలు చేసి బట్టలు చింపుకునేవాళ్ళు. ఖచ్చితంగా ఈరోజు ధర్నాలు చేసేవాళ్ళు, బీఆర్ఎస్ ఆఫీస్ అటాక్ పోయేవాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు స్పందించాలని నేను అంటలేను. అంటే ఇంత తీవ్రమైన స్పందన, ఒక ఆవు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, గోమాత ప్రదక్షిణ చేస్తున్నప్పుడు బూట్లు వేసుకొని తిరగడం కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ మీద చేసుకోవడం. అసలు ఈ పోలీసు సంఘాలు ఉంటాయి, పోలీస్ సంఘాలు అవి ఎప్పుడు స్పందించవో ఎవరికి తెలియదు. పోలీసు అధికారులకు సంఘం ఉంటుంది, పోలీసు వాళ్ళ సంఘం ఉంటుంది.
వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షం మీదే పనులు నూరుతుంటారు. ఏ ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షం మీద పనులు నూరుతారు. గవర్నమెంట్లో ఉన్నోళ్ళు తనినా ఏమనరు, గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కొట్టినా ఏమనరు, గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఏమనరు. మరి సంఘం అంటే సంక్షేమం కోసం ఉండాలి, పోలీసుల సంక్షేమం. అసలు వాళ్ళకు ప్రతిపక్షం నుంచి థ్రెట్ కాదు, గవర్నమెంట్ నుంచే థ్రెట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ నుంచే థ్రెట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచే ఇట్లాంటివి ఉంటాయి, దెబ్బలు ఉంటాయి. మరి దీని మీద కదా స్పందించాల్సింది వాళ్ళు. అసలు స్పందించలేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. దీని మీద అధికార పార్టీ కూడా ఏం రెస్పాండ్ కాలేదు. వైరల్ అయితే కానీ అని వదిలేసినారు. బట్ రేవంత్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంది. ఓజీ చాలా దారుణంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు, కానీ దాన్ని స్పందించాలని మనం కూడా అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లుంటుందా అని ఒక రాజకీయ నాయకుడు, నేను పేదింటి బిడ్డను, పేదింటికి వెళ్ళి వచ్చిన మా అన్న పోలీస్ పటేల్, నిజంగానే వాళ్ళ అన్న పోలీస్ పటేల్, నాకు కూడా తెలుసు. పోలీస్ పటేల్ అంటే హెడ్ కానిస్టేబుల్, వాళ్ళ అన్న పెద్ద అన్న హెడ్ కానిస్టేబుల్. మరి పోలీస్ కుటుంబంకి వెళ్ళే వచ్చిండు, వాళ్ళ అన్న దగ్గరనే ఉంటుండే ఆయన. కానీ ఒక కానిస్టేబుల్ ఉండొచ్చు బహుశా, ఆయన సెక్యూరిటీగా, ఆయనకు ఉండే సెక్యూరిటీగా ఉండే ఒక పోలీస్ ఆయన గన్మెన్, ఒక పోలీస్ కానిస్టేబుల్. ఒక పోలీస్ కానిస్టేబుల్ అంత చిన్న చూపు చూడకూడదు కదా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళిన జీతం ఇయ్యరు ఆయనకి, గవర్నమెంట్ జీతమే ఇస్తారు. ఎవరికున్నా, ఏ పొలిటీషియన్కి ఉన్నా ఆ పొలిటీషియన్కి ఉండే సెక్యూరిటీకి మొత్తం గవర్నమెంట్ జీతాలు, మనం ఇచ్చే జీతాలే ఉంటాయి. అసలు ఇంకొకటి మారాలబ్బా, ఈ ఆర్డర్లీ వ్యవస్థ అంటారు చూడు. ఇప్పుడు ఎవరో పోలీస్ ఆఫీసర్ల ఇంట్లో పోయి ఏదో గడ్డి పనులు చేస్తానో లేకపోతే అండు దొమ్ముతానో ఆర్డర్లీ వ్యవస్థ అంటారు, అది కొద్దిగా కంట్రోల్ అయింది. ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఫామ్ హౌజులలో ఇంకా హోమ్ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో తెలియదు. కానీ పొలిటీషియన్స్ వచ్చినప్పుడు గన్మెన్లు దిగిపోయి డోర్ తెరుస్తారు. అది నాకు ఎప్పుడూ నచ్చదు, ఏ పొలిటీషియన్ కూడా నచ్చదు. ఎందుకు ఆయన దిగలేడా, ఆయన డోర్ తీసుకోలేడా? అందరికన్నా ముందు దిగిపోయి డోర్ తీయాలి. అంటే మళ్ళీ వేమూరి రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ హోటల్లో రాహుల్ గాంధీ ఉంటే కలవనికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పోయి డోర్ తీసిండు, అది వేరే విషయం. కానీ ఈ గవర్నమెంట్ సర్వెంట్స్, ఈ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వ ట్యాక్స్ల ద్వారా జీతాలు తీసుకునే వాళ్ళు ఈ పొలిటీషియన్స్కు పర్సనల్ సేవ చేయడం ఎందుకు? వాళ్ళకి సెక్యూరిటీగా ఉండండి, అంతేగాని డోర్లు తీసుడు, వాళ్ళకి పర్సనల్ పనులు చాలా చేస్తుంటారు. అది నాకు నచ్చదు. చాలామంది వాళ్ళు కూడా ఆత్మగౌరవం ఉండాలి, పోలీసు వాళ్ళకు కూడా ఆత్మగౌరవం అనేది ఉండాలి. అది ఎందుకంటే వాళ్ళు కూడా మనలో అంటలే కదా. జస్ట్ నీకు అదృష్టమై నువ్వు పొలిటీషియన్వో, ఎంపీవో, ఎమ్మెల్యేవో, ముఖ్యమంత్రి అయినావు, ఆయన అదృష్టానికి ఆయన పోలీస్ కానిస్టేబుల్ అయ్యి ఓ బాడీ గార్డ్ అయ్యిండు, మీకు సెక్యూరిటీగా ఉన్నాడు. అంత మాత్రాన మీరు దిగడానికి డోర్ తీయాలి, మీరు ఎక్కేటప్పుడు డోర్ తీయాలి. ఇది కూడా ఇది ఉంటుంది చూసిన స్లావరీ, అంటే బానిస వ్యవస్థ. ఈ బానిస వ్యవస్థ కరెక్ట్ కాదు. పోలీస్ అధికారుల సంఘమో లేకపోతే డీజీపీ గారో ఆలోచించాలి, ఇట్లాంటివి ఎందుకు చేయాలి, ఇవన్నీ ఎందుకు? అసలు ఈ వీడియో మీద పోలీస్ అధికారుల సంఘము వీళ్ళు ఎందుకు స్పందించలేదో ఇప్పటిదాకా కూడా తెలియదు. ఎనీవే, ఒరిజినల్ క్యారెక్టర్ ఓజీ బయటపడ్డది రేవంత్ రెడ్డిది. ఇదే ఓజీ అంట. ఆయన బయటికి చేసేదంతా డ్రామా, లోపలంతా వ్యవహారం వేరు. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్.